నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి ప్రమాణం చేశారు. అధ్యక్షులు రామచంద్ర పౌడెల్ ఆమె చేత ప్రమాణం చేయించారు. అల్లర్లను కంట్రోల్ చేసేందుకు కొత్త ప్రధాని సుశీలా కర్కి జాతీయ ఎమర్జెన్సీని విధించబోతున్నారు. మరోవైపు మృతుల సంఖ్య 51కి చేరుకుంది. జనరేషన్ జెడ్ ఆందోళనలతో అల్లకల్లోలంగా మారిన నేపాల్లో ఆ దేశ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల్ కర్కి బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆమె నేపాల్ ప్రధానిగా ప్రమాణం చేశారు. ఆమె చేత ఆ దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రమాణం చేయించారు. సుశీలా కర్కి ప్రధానిగా బాధ్యతలు అప్పగించాలని జనరేషన్ జెడ్ నిరసనకారుల ఆందోళనకు మద్దతుగా ఆ దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దేల్లు అంగీకరించారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ను సైతం రద్దు చేశారు. దీంతో సుశీలా కర్కి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. సుశీలా కర్కి 2016 జూలై నుంచి 2017 జూన్ వరకు నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. నేపాల్ చరిత్రలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టిన తొలి మహిళ. 1970లలో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన సుశీల 2009లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. ఇప్పుడు నేపాల్లో నెలకొన్న అంతర్యుద్ధ పరిస్థితులతో తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు అల్లర్లలో మృతుల సంఖ్య 50 దాటింది. వీరిలో 21 మంది నిరసనకారులు, 3 పోలీసులు ఉన్నారు. పరారైన ఖైదీల సంఖ్య 12,500కు చేరింది. అల్లర్లను కంట్రోల్ చేసేందుకు కొత్త ప్రధాని సుశీలా కర్కి జాతీయ ఎమర్జెన్సీని విధించబోతున్నారు.